ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామానికి నాయన స్తుతి కలుగును గాక తండ్రి. ఎప్పటి వరకు తండ్రి నీ పిల్లలు నాయన వాతావరణం అనుకూలపరచకపోయినా సరే తండ్రి, మరి చక్కగా నాయన పాటలతో మిమ్మల్ని మహిమపరిచారు. అలాగే నాయన మరి వాక్యాన్ని విని వారి జీవితాలు మార్చుకోవడానికి తండ్రి, మరి ఈరోజు నాయన మీ తొలగినటువంటి వారందరికీ కూడా చక్కగా మీ సన్నిధిలో కూడుకొని తండ్రి లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి నాయన, ఆ లేఖనాలను ధ్యానించడానికి తండ్రి మీరు చూపించినటువంటి కృపను బట్టి దాన్ని తెలియజేసుకుంటున్నాను. ఆయన ఈ దాసునైనటువంటి నేను మాట్లాడుచుండగా నాయన, ఈ మాటలు నా మాటలుగా కాకుండా తండ్రి మీ మాటలుగా మీ పిల్లలు ఈ వాక్యాన్ని హృదయంలో తండ్రి అంగీకరించే విధంగా సహాయం చేయండి. విన్నటువంటి వాక్యాన్ని తండ్రి వృధాగా పోకుండా తండ్రి, అపవాద చేతుకు పోకుండా నాయన మీ ఆత్మ సహాయంతో వారికి కలియుకు కలగజేస్తుంది. ఈ వాక్యం నాయన వారి ఉదయాల్లో ఫలించే విధంగా సహాయం చేయండి. మా ప్రభువు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారికి నేను నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా కన్న తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ చక్కటి అవకాశాన్ని ఇచ్చి దేవుడు మనందరినీ కూడా ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి మరి దేవుడు మనకు మంచి మాటలు వినిపిస్తున్న విధానాన్ని బట్టి ముందుగా తండ్రి అయినటువంటి దేవుడికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, మరి కూడి వచ్చినటువంటి ప్రియమైన దేవుని పిల్లలు మీ అందరికీ కూడా మహనీయుడు మన ప్రభువు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం ప్రకటింపబడినటువంటి రీతిగా దేవుని ప్రేమించడం అంటే తల్లిదండ్రులను వదిలేయటమా, లేదంటే తల్లిదండ్రులని ద్వేషించే విధంగా ఉండటమా అనేటువంటి ఒక మంచి ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యభాగాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రియమైన దేవుడు వలన ఈ లూకా గారు రాసిన సువార్త 14:26 ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండులను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే మీరందరినీ ద్వేషించాలా యేసుక్రీస్తు వారి శిష్యులుగా కావాలంటే? మరి ఇక్కడ లేఖనం అదే కదా రాయబడి ఉంది, అవునా కదా? అలా రాయబడి ఉంది కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఈ బైబిల్లో తప్పు పట్టాలనేటువంటి చాలా మంది నాస్తికులు కానీ లేదంటే హేతువాదులు కానీ మరి ఈ యొక్క వాక్య భాగాన్ని చదివి వినిపించి ఇదిగో మీ బైబిల్లోనే మీ దేవుడు రాయించినటువంటి లేఖనం కదా, దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? మరి ఈ లోకంలో తల్లిదండ్రులు అంటే 9 నెలలు తల్లి తన గర్భాన్ని మోసి మరి మనం ఎన్నో వేదనకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి ప్రాణాపాయం కలిగినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఒక బిడ్డకు జన్మనివ్వటం అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు. అలాగే బిడ్డ ఎదుగుదల కోసం తండ్రి తన జీవిత కాలం అంతా కూడా కష్టపడి ప్రతి కష్ట సుఖాలని మరి పిల్లల ద్వారా పంచుకుంటూ పిల్లలకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. మరి అలాగే అన్నదమ్ముడు కానీ అక్క చెల్లెళ్ళు కానీ తోబుట్టువులు అనేటువంటి వారు ఎవరైనా మరి చక్కగా కుటుంబంలో ఐక్యత కలిగి ఉంటే ఇదిగో మీ యేసుక్రీస్తు వచ్చి ఏమంటున్నాడంటే తల్లినైనను తండ్రినైనను భార్యనైనను పిల్లలనైనను భర్తనైనను అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేదంటే తన ప్రాణమునైనను నాకంటే ఎక్కువగా మీరు ప్రేమించారనుకోండి మీరు నాకు పాత్రులు కారు అని మాట్లాడుతూ చూడండి, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు.
ఈ యొక్క లేఖనాన్ని చదివిన తర్వాత ఎవరికైనా సరే ఎలా అర్థమవుతుంది? ఇదేంటి యేసుక్రీస్తు వారి మాటలు ఇలా ఉన్నాయి, యేసుక్రీస్తు వారి దగ్గరకు రావాలంటే ఒక కుటుంబాన్ని వదిలేసుకుని రావాలా అనేటువంటి ఆలోచనలు ఎవరికైనా కలుగుతాయి ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి సారాన్ని కనుక మనం గ్రహించామనుకోండి, యేసుక్రీస్తు వారు ఏ ఉద్దేశంతో ఈ మాటలు ఇక్కడ మాట్లాడుతున్నారో మనకి అర్థమవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకని మనం ఏం చేద్దామంటే, ఈరోజు యేసుక్రీస్తు వారు ఈ మాట ఎందుకు అన్నాడు అక్కడ, ఆ సందర్భం ఏంటో ఒకసారి మనం ఆలోచించుకుంటూ దానికి వచ్చేటువంటి వివరణ ఏంటో మనం తెలుసుకుందాం. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో చాలా మంది కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా సువార్త ప్రకటించడానికి వెళ్ళేటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో లేఖనం రాయబడి ఉంది కదా, అందుకని నేను మా తల్లిదండ్రులు కూడా వదిలేసి నేను సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను అని తల్లిదండ్రులకైనా, బంధువులకైనా, అన్నదమ్ములకైనా, అక్క చెల్లెండ్రులకైనా ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య తీర్చకుండా కూడా ఉండేటువంటి పరిస్థితికి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి దైవ సేవకులైనటువంటి వారి పరిస్థితి కూడా అలాగే ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎందుకంటే ఇదిగో ఈ తల్లిదండ్రుల కంటే నాకు ఈ దేవుడి కంటే ఈ తల్లిదండ్రులు నాకు ఎక్కువేమి కాదు అనేటువంటి ఆలోచనకు వెళ్ళిపోతున్నారు. అవునా కదా? అందుకని చూడండి దేవుడు ఏమంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం చదువుకుంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. చూసారా, ఇక్కడికి వచ్చేసరికి ఏమని మాట్లాడుతున్నారు? పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చూసారా, అంటే దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి వాగ్దానాలలో మొదటగా దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు. తెలుసా, ఆ వాగ్దానం ఏంటంటే, ఇదిగో నీవు నీ తల్లిని ఏం చేయాలంటే సన్మానించాలి. సన్మానించడం అంటే ఒక స్టేజ్ వేసి చక్కగా సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రులను వాళ్ళ మీద కూర్చోబెట్టి కుర్చీలో ఒక మంచి శాలువా తీసుకొచ్చి అందరి సమక్షంలో నా తల్లిదండ్రులు నాకు ఆ మేలు చేశారు, ఈ మేలు చేశారు వారి గొప్పలు మాట్లాడుతూ ఒక శాలువాను కప్పి చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్తే సరిపోతుందా? సరిపోదు ప్రియమైన దేవుని వల్ల. తల్లిదండ్రులను సన్మానించడం అంటే వారి బాగోగుల్ని చూసుకోవటం, వారి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవసరాలను తీర్చటం, వారి అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే వారికి వైద్యాన్ని అందించడం, వారు ఆహారం లేని కొరతతో ఉంటే వారికి ఆహారాన్ని ఇవ్వటం. చక్కగా వారు మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని ఎలా చూసుకున్నారో, తల్లిదండ్రులు పెద్దవారైనప్పుడు ముసలితనం వచ్చినప్పుడు వారి పని వారు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి మనం పెద్దవారైన తర్వాత మనము ₹1 సంపాదించేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి మన కుటుంబాన్ని మన కాళ్ళ మీద మనం పోషించుకునేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత మనల్ని ఏం చేయమంటున్నాడు? ఈ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రతి అవస్థను కూడా ఈ కుమారుడు కానీ కుమార్తె కానీ తీర్చమంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అలా తీర్చినప్పుడు ఏమంటున్నాడంటే, అలా తీర్చిన వారు ఆ తల్లిదండ్రులను చక్కగా చూసుకున్న వారు భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మరి అసలు ఈ వాగ్దానం ఇస్తుంది, ఈ వాగ్దానాన్ని ఎవరు ఇచ్చారో చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు
నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చూసారా, అంటే ఈ నిర్గమాకాండము 20వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు దేవుడు ఇచ్చినటువంటి అక్కడ మాట్లాడమంటే 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నిటిలో దేవుడు మాట్లాడుతూ వచ్చి ఈ 4వ ఆజ్ఞను ఏమంటున్నాడు? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఎలా? నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీవు వారి బాగోగులు చూసుకోవాలి అని దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు, ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ప్రియమైన దేవుడు వలన ఇవన్నీ ఆజ్ఞలా కాదా? చూడండి, ఆజ్ఞలు మనం ఒకసారి ఆలోచిస్తే 20వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పినేమో, అవునా? ఎవరి ద్వారా? మోషే గారి ద్వారా మాట్లాడుతూ ఏమంటున్నాడు? దేవుడునైనా యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేటువంటిది మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞకు వచ్చేసరికి 4వ వచనంలో ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ల అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనా నువ్వు చేసుకోనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అనేటువంటి రెండో ఆజ్ఞ చెప్తున్నాడు. తర్వాత 3వ ఆజ్ఞ వచ్చేసరికి 7వ వచనం చూడండి, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. చూసారా, ఎప్పుడైనా మనం దేవుడి గురించి మాట్లాడేటప్పుడు చాలా కరెక్ట్గా ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళ ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే సినిమాలో ఒక డైలాగ్ వచ్చింది, ఏంటో తెలుసా? ఓరి దేవుడా, వచ్చిందా రాలేదా? ఆ డైలాగ్ని ఏం చేస్తున్నారు ఈరోజు? సినిమా ప్రపంచం అనేది మనుషులు ఎలా చెడగొడుతుందంటే ఆఖరికి దేవుడు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదని దేవుడు చెప్తున్నప్పుడు అదే నామాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? ఒక సినిమా డైలాగ్గా మార్చి ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడటానికి వాళ్ళు ఈ యొక్క పదాన్ని ఏం చేస్తున్నారు? ఉచ్చరిస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకని దేవుడు ఖండితంగా చెప్పాడు, ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నీవెప్పుడు కూడా ఉచ్చరింపకూడదు. నువ్వు మాట్లాడేవంటే ఆ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటిగా ఉండాలి. దేవుడు మీద కూడా మనము చతురులాడేటువంటి విధంగా ఉండకూడదు. ప్రియమైన దేవుడు వల్లరా. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత 4 మనం ఇందా చదువుకున్నాం, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. ఇది ఎందుకంటే నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వనట్లు ఇలా చెయ్యి అని చెప్పి మాట్లాడడం జరిగింది. తర్వాత 13వ వచనం, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగు వాణి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. అంటే చూసారా, దేవుడు మోషే గారి ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చేటువంటి ఆజ్ఞల్లో ఎందుకు ఈ ఆజ్ఞలు వచ్చినాయో తెలుసా? ప్రజలు లోకంలో పడిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరిని కూడా ఒక సరైనటువంటి క్రమమైనటువంటి విధానాన్ని వారికి నేర్పడం కోసం, వారిలో ఒక భయాన్ని భక్తిని కొనసాగించడం కోసం, సమాజంలో ఒక మంచివాడిగా ఒకరిని నిలబెట్టడం కోసం దేవుడు ఈ ఆజ్ఞలను ఆ రోజు వారికి ఇవ్వడం జరిగింది. అది ఈ రోజు కూడా మనం పాటిస్తున్నామా లేదా? పాటిస్తున్నాం కదా ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి దేవుడే ఏం చేస్తున్నాడు? ఆయనే చెప్తున్నాడు మీ తల్లిదండ్రులను సన్మానించమని. మరి దేవుడే ఒక ఆజ్ఞగా మరి నిర్గమాకాండంలో మోషే గారు రాయించడం జరిగింది. అయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం 2వ యోహాను సువార్త, యోహాను గారు రాసినటువంటి 2వ సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక, యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక
1వ అధ్యాయము 5వ వచనం. కాగా అమ్మ, ఒక క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచు మనము ఒకరినొకరము ప్రేమింపవలన నిన్ను వేడుకొనుచున్నాను. అదవుతుందా? అంటే ఇది నేను చెప్పేది కొత్త ఆజ్ఞ ఏమి కాదు. ఎప్పుడు మాట్లాడుతున్నారు? క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ రోజున తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడయ్యి మరలా ఆకాశానికి ఎక్కిపోయిన తర్వాత శిష్యులు సువార్త ప్రకటించేటువంటి కాలంలో ఈ యాకోబు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని ఇది ఆల్రెడీ మొదటి నుండే మనకు కలిగిన ఆజ్ఞ నీకు రాయిచున్నాను. అంటే ఏం చేస్తున్నాడు? మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఒకరినొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. అవునా కదా? అంటే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళనే ఒకరినొకరు ప్రేమించాలనేటువంటి మాటను మరి దేవుడు తెలియపరుస్తుంటే, మరి తల్లిదండ్రులైనటువంటి వారిని ఎందుకు ద్వేషించమంటాడు? ఒకసారి ఆలోచించండి. తర్వాత మార్కు గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము, మార్కు గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి చదవండి. 12వ అధ్యాయము. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి. చూసారా? అంటే ఆ పై భాగంలో ప్రియమైన దేవుడు వాళ్ళరా అక్కడ ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వేసి ఈయన సమాధానం చెప్పగలుగుతాడా లేదా అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారిని గుచ్చి వాళ్ళు కఠినమైనటువంటి ప్రశ్నలు అడిగేటువంటి పరిస్థితి అన్నమాట. అయితే ప్రతి దానికి కూడా యేసుక్రీస్తు వారి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. అది గ్రహించినటువంటి ఒక ఆయన ఏం చేస్తున్నాడు? శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తరిక్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి, ఆ గ్రహించిన తర్వాత చూడండి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. చూసారా? అంటే ఏదైతే మోషే గారు ధర్మశాస్త్రం ద్వారా ఏ ఆజ్ఞలైతే దేవుడు మనకు ఇచ్చాడో ఆ ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడుగుతున్నాడు. అడిగిన వెంటనే యేసుక్రీస్తు వారు ఏమని సమాధానం చెప్తున్నాడు చూడండి. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే ప్రధానమైనటువంటి ఆజ్ఞ. వెంటనే 2వ ఆజ్ఞ కూడా చెప్తున్నాడు చూడండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నదియే 2వ ఆజ్ఞ. చూసారా? అంటే ఆజ్ఞలన్నిటిలో కూడా మొదటి స్థానం అనేది ఎవరికి ఇచ్చారు? యేసుక్రీస్తు వారు దేవుడికి ఇచ్చాడు. ప్రేమ దేవుడు వాళ్ళరా. అయితే దేవుడికి ఇచ్చినట్టు తర్వాత వెంటనే ఏం చేస్తున్నాడో తెలుసా? ఇదిగో 2వ ఆజ్ఞగా నేను మీకు చెప్తున్నది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే ధర్మశాస్త్రం అంతా కూడా నువ్వు నిర్వర్తించినటువంటి వాడు అవుతావు. ధర్మశాస్త్రం అంతా కూడా నువ్వు పాటించిన వాడు అవుతున్న విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇదిగోండి, ఎవరినైనా మనం ఏదైనా ఒక మాట అంటున్నామంటే ఎప్పుడైతే మన దేహాన్ని మన శరీరాన్ని చూడమ్మా అటు వదిలేసి చూసుకుంటారు, మన దేహాన్ని మన శరీరాన్ని మనము ఎలా ప్రేమించుకుంటున్నామో ఎదుటివారి దేహాన్ని ఎదుటివాడి శరీరాన్ని ఆ ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని కూడా మనలాగే మనం కూడా అతన్ని కూడా ప్రేమించామనుకోండి, మన వారి ఎడల ఏదైనా తప్పు చేయడానికి మనం సాహసం చేస్తామా?
చేయం కదా. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో ముందుగా నీ తండ్రి అయినటువంటి దేవుడికి నువ్వు లోబడి ఉండాలి. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎప్పుడైతే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించావో ఆ ప్రేమించినటువంటి వెంటనే నీవు పాపము చేయటానికి నీ మనస్సు ఒప్పదు, అంగీకరించదు. ఎదుటి వాడిది ఏదైనా నువ్వు ఆశించాలంటే నీకు ఆ ఆశ నీ హృదయంలో కలగదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఒక్క ఆజ్ఞలోనే నెరవేరేటువంటి విధంగా యేసుక్రీస్తు ఆ మాట మాట్లాడడం జరుగుతుంది. అవునా? తర్వాత మనం ఆలోచిస్తే ప్రేమని దేవుడి వల్ల 31 చదివాం మనం. ఓకే. తర్వాత మనం ఆలోచిస్తే చూడండి, మనము మరి ఇక్కడ ప్రేమించమని చెప్తున్నాడు ఒక చోట. ఎక్కడ? ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి లేఖనాలన్నిటినీ కూడా చూస్తే ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ తల్లిదండ్రులను సన్మానించు, నీవు నీ ఎదుటి వారి పట్ల ఏది కూడా ఆశించమాకు. అది భార్య అయినా, పిల్లలైనా, ఆస్తి అయినా, దాసినైనా దేనిని కూడా నువ్వు ఆశించొద్దు అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం మొదట చదువుకున్నటువంటి లూకా సువార్త 14:26 మాత్రం ఎవడైనా నా యొద్దకు వచ్చినప్పుడు తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, ఆఖరికి ఆ మనిషి ప్రాణాన్ని కూడా ద్వేషించాలని మరి అక్కడ మాట్లాడుతున్నారు. అవునా? మరి ఈ రెండింటిని మనం ఎలా అర్థం చేసుకోవాలని అనుకున్నాం అనుకోండి. ఒక పిల్లవాడిని స్కూల్కి పంపించామనుకో, మనం స్కూల్కి పంపించేటువంటి పిల్లవాడు స్కూల్లో చదువు ఏదైతే మరి ఉపాధ్యాయులు చదువు చెప్తున్నారో చదువు నేర్చుకోకుండా పద్దాకల అమ్మ అమ్మ అంటా ఉన్నాడు అనుకోండి. ఏం చేస్తారు ఉపాధ్యాయులు? అమ్మలేదు ఇమ్మలేదు, కూర్చో, నోరుమొయ్యి అంటారా లేదా? అంటే ఇప్పుడు తల్లిదండ్రుల మీద ప్రేమ లేకుండా ఉండమని అర్థం కాదు. నువ్వు ఏ పని మీద అయితే వచ్చావో ఆ పనిని అక్కడ నువ్వు నేర్చుకోవడం కోసం, నువ్వు ఏ చదువుకోవడానికి వచ్చావో ఆ చదువును నేర్చుకోవడం కోసం అక్కడ ఉన్న కాసేపు నువ్వు ఎలా ఉండాలి? అన్నీ వదిలిపెట్టినటువంటి వాడిగా ఉండాలి. నువ్వు నేర్చుకున్నదంతా నేర్చుకొని తిరిగి మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మరలా ఇంటికే వెళ్ళాలి కదా, తల్లిదండ్రుల దగ్గరికే ఉండాలి కదా. అలాగే మనము ఏ విషయాన్ని కూడా మనం ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలు ఎలా ఉంటాయంటే అవునన్నట్టుగా ఉంటాయి, కాదన్నట్టుగా ఉంటాయి. అది మనం లోతుగా మనం అధ్యయనం చేస్తే తప్ప మనకు అర్థం కాదనమాట. అందుకని చూడండి ప్రియమైన దేవుని వల్లరా, మరి దేవుడు ఎందుకు ముందు అలా అన్నాడో మనం తెలుసుకోవడానికి కొన్ని వచనాలను చూద్దాం. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రశ్నించితిని. చూసారా? అంటే దేవుడి మీద మనకు ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? మన తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటి నుంచి మన మీద? పుట్టినప్పటి నుంచే కదా. అయితే ఇంతకు ముందు ఏం చేసేవారు తెలుసా? ఒక ఆడబిడ్డ గర్భం దాల్చిన తర్వాత కూడా ఏం చేసేవాడు తెలుసా? నెలల నుండి కనంత వరకు కూడా పొలం పనికి వెళ్ళేవాళ్ళ కదా. కానీ ఈరోజు గర్భం దాల్చారంటే ఆ రోజు నుంచి కన్నా 6 నెలల తర్వాత కూడా పనికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? అంటే ఒక బిడ్డని గర్భంలో ఉన్నప్పుడు మనం అప్పటి నుంచే మన ప్రేమను ఏం చేస్తున్నాం? స్టార్ట్ చేస్తున్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని. సరే, అంటే అందరికంటే ముందు దేవుడికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలో
ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. తర్వాత ఏమని మాట్లాడతారు చూడండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 44వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం చదవండి. నిన్ను సృష్టించి గర్భము నందు నిన్ను రూపించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? మనల్ని సృష్టించి గర్భము నందు మనల్ని రూపించి, అదవుతుందా? అంటే ఆ నిర్మించడం అన్నా రూపించడం అన్నా దేవుడు తన చేతులతో ఏం చేస్తున్నాడు తెలుసా? తల్లి గర్భములో అవయవ నిర్మాణాలని జరిగిస్తున్నాడు అనమాట. అందుకని ఏం చేస్తున్నారు తెలుసా డాక్టర్లు? ఇదిగో తల్లి గర్భములో అవయవ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయో చూడాలని స్కానింగ్ మిషన్ పెట్టారు. స్కానింగ్ మిషన్ పెడితే ఆ అవయవ నిర్మాణం అనేది ఎలా జరుగుతుందో వారికి ఇప్పటికీ కూడా అంతు చిక్కనటువంటి ప్రశ్న అనమాట. అదవుతుందా? అందుకని దేవుడు వాక్యం కూడా ఉంది. ఏంటది? ఓ అవివేకి, తల్లి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు అన్నాడు. అదవుతుందా? అంటే నువ్వు ఎలాంటి స్కానింగ్ మిషన్ పెట్టుకున్నా సరే సృష్టించేది ఆత్మ అయినటువంటి దేవుణ్ణి గనక, తల్లి గర్భంలో అవయవ నిర్మాణం చేసేది నేను గనక, ఎముకలు ఎదగటానికి నేనే దానికి శక్తినిస్తున్నాను గనక, ఇదిగో నా చేతులతో నేను ప్రతి తల్లి గర్భంలో అవయవ నిర్మాణం చేస్తున్నప్పుడు నన్ను ఏ స్కానింగ్ మిషన్ కూడా కనిపెట్టలేవని చెప్తున్నాడు ముందుగానే. కానీ మనం ఏం చేస్తున్నాం? అది ఎలా నిర్మాణం అవుతుందో చూద్దామని చెప్పి నిర్మాణం అయ్యే విధం మనకు అర్థమవుతుంది, కానీ ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అందుకని తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఉమ్మ నీరులోని 9 నెలలు ఉంటాడు. బయటికి వచ్చిన తర్వాత మరి డెలివరీ అయిన తర్వాత ఎవరైతే మగబిడ్డ అయినా ఆడబిడ్డనైనా తీసుకొని మరలా వెళ్ళి ఒక నీళ్ళలో వేయండి, బ్రతుకుతాడా? మరి తల్లి గర్భంలో 9 నెలలు ఉమ్మ నీళ్ళలో ఉన్నాడు కదా, మరి ఎలా బ్రతికాడు? అదే దేవుని క్రియేషన్ ప్రేమ దేవుడు వాళ్ళరా. అందుకని చూడండి, ఇదే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు చూసుకుంటే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు చూసుకుంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా. చూసారా? మనం ఎప్పుడైనా పిల్లలు నిద్రపోతున్నప్పుడు కాసేపు మనం కూడా ఏం చేస్తాం? తల్లిలైన వారు అందరూ ఏం చేస్తారు? నైట్ అంతా ఏడిపించి 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 పడుకున్న తర్వాత తెల్లవారింది కదా, తెల్లవారిన తర్వాత స్నానం చేయించి ఉయ్యాల్లో వేసిన తర్వాత మనం ఏం చేస్తాం? ఆహా, ఒక్క 2 గంటలైనా లేకపోకుండా ఉంటే బాగుందని ఆ తల్లి కూడా ఏమవుతుంది? నిద్రకి వెళ్ళిపోతుంది ఆదు మర్చి. ఎప్పుడైతే బిడ్డ ఏడుపు వినంగానే ఆయన నిద్రలో కూడా తుల్లిపడి లేచి మరలా వెంటనే పాలేయటానికి తల్లి వెళ్ళిపోతుంది ప్రేమ దేవుడు వాళ్ళరా. అందుకని అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా అంటే మరవదు అని. ఒకవేళ వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అంటే అక్కడక్కడ కొంతమంది ఉంటారు తెలుసా? అంటే మొద్దు నిద్ర అంటారు వాళ్ళు. పిల్లవాడు ఏడుస్తున్నా కానీ ఆ ఏడుపు వినిపించుకోకుండా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. పక్కన ఉన్నవాడు ఎవరైనా తల్లి కానీ అత్త కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? గట్టిగా అరిచి లేపి, ఏంది ఇంత మొద్దు నిద్ర, పిల్లవాడు ఎప్పటి నుంచో ఏడుస్తుంటే ముందు పాలు ఇవ్వని అడుగుతారా లేదా? అంటే తల్లి అయినా సరే మరచునేమో కానీ నేను మాత్రం నిన్ను మరువను అని 16 వచనం చూడండి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెప్పుకొని ఉన్నాను. చూసారా? దేవుడు మనల్ని, మన రూపాన్ని, ఈ లోకంలో మనం ఎలా రావాలో, ఏ రూపంలో రావాలో ఆ రూపాన్ని దేవుడు ఏం చేశాడంట? ఆయన అరచేతుల మీద ప్రతి ఒక్కరిని చెప్పుకొని ఉన్నాడు ప్రేమ దేవుడు వాళ్ళరా. అంటే మనం ఏమనుకుంటాం?
ఎవరైనా బాగా అందంగా ఉన్నారనుకోండి, ఆహా దేవుడు వీరికి మంచి రూపాన్ని ఇచ్చారు. మరి అందంగా లేరనుకోండి, మరి వారిని కూడా చిక్కింది ఎవరు? దేవుడే కదా. అంటే ఒకరు అందంగా ఉన్నా లేకపోయినా కానీ మనం వారిని ఏమి కూడా అనకూడదు. అందుకనే దేవుడు ఆయనకి ఇష్టమైనట్టుగా ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. చూడండి, ఇదే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం చూడండి. చూసారా దేవుని ప్రేమ? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. చిన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు తెలుసా? అమ్మా నిన్ను చూసేది నేనే, నిన్ను చూసేది నేనే అంటున్నారు. నిన్ను ఏ ఏ ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలాగా నేను కాపాడుతాను అంటామంటారా లేదా? అన్న తర్వాత వాళ్ళు తల్లిదండ్రులు పెద్దవారు అనుకోండి, వాళ్ళు మంచం మీద నుంచి లెగిసే పరిస్థితి లేదనుకోండి, అలాంటి పరిస్థితులు పిల్లలు ఏం చేస్తున్నారు ఈరోజు తెలుసా? చాలామంది వదిలేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు అనమాట. అందుకని దేవుడు ఏమంటున్నాడు? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేను చేసి ఉన్నాను చంక పెట్టుకొని వాడను నేను, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. చూసారా దేవుడు ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాడు తెలుసా? మనం ముసలితనం వచ్చిన తర్వాత కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? రక్షిస్తాడు, కాపాడుతాడు, చంకను ఎత్తుకుంటాడు అంటున్నాడు. మనమైతే ఏం చేస్తాం? సరిగా ఇప్పుడు చంకను ఎత్తుకొని కింద దిగ్గలను, నేను దిగ్గలనా? దిగలేను. అదే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే ఎత్తుకుంటాం, ముద్దాడతాం, దించుకుంటాం. అట్లాగే మనం ముసలితనం వచ్చినా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆయన ఎత్తుకొని చంకన పెట్టుకొని ముద్దాడేటువంటి పరిస్థితికి దేవుడు మరి మన మీద ఉన్న ప్రేమని వ్యక్తపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ తర్వాత చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. చూసారా? అంటే మనం ఏమనుకుంటున్నాం? దేవుడు మన చిన్నప్పటి నుంచి ముసలితనం వచ్చినంత వరకు కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు అనుకుంటున్నావా? అయితే మరి ఏదేను తోటలో హవ్వమ్మ గారు ఆదాము గారి ద్వారా లోకంలోకి వచ్చినటువంటి పాపం ఏదైతే ఉందో, ఆ పాపం ద్వారా మరణం ఏదైతే వచ్చిందో, అవునా, ఆ మరణాన్ని మనం ఏం చేస్తున్నాము? మరలా మన క్రియల ద్వారా పాపం చేసి దేవుడు అనుగ్రహించు ఆ యొక్క పరలోకాన్ని వదులుకొని మనం ఏం చేస్తున్నాము? పాపంలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సరే, అదా అని చెప్పి అర్థమవుతుందా? అంటే మరి దేవుడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న వాడును నేనే అంటే చిన్నప్పటి నుండి దేవుడు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా ఆయన మనం ముద్దాడేటటువంటి పరిస్థితి, చంక పెట్టుకొని ఎత్తుకునేటువంటి పరిస్థితి. మరి ఆయన ప్రేమను మనకి ఎలా వెల్లడిపరుస్తున్నాడో తెలుసా? ఇదిగో, మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసు క్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి, ఎవరైనా ఒక నీతిమంతుని కోసం మనం ప్రాణం పెడతామా లేదా? పెడతాం. కానీ ఒక పాపి విషయమై మనం ప్రాణం పెడతామా? పెట్టం. ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకో తెలుసా? వాడితో మాట్లాడటం కూడా అనవసరం, వాడికి సహాయం చేయడం కూడా అనవసరం. ఇంకా వాడికి నేను ప్రాణం పెట్టాలా వాడి కోసం? వాడు మంచి మనిషి అనుకుంటున్నావా అని మనమైతే అనుకుంటాం. కానీ దేవుడైతే ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో, మనం ఇంకనూ పాపులమై ఉండగానే మనల్ని రక్షించడం కొరకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి సిలువలో ఆయన ఆఖరి రక్త పట్టు వరకు కాచి ఆయన ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరినీ రక్షించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే దేవుడికి మన మీద ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఆఖరికి ఆయన ప్రాణాన్ని కూడా పెట్టి మనల్ని కాపాడేంతగా ఆయన ప్రేమ మన మీద వెల్లడిపరుచుచున్నాడు. అదవుతుందా? అంటే మనం కూడా ఏం చేయాలి? కుటుంబాల్లో మనం మన భర్తలు ఎవరైతే ఉన్నారో వారిని భార్యలు ప్రేమించాలనుకో ఏం చేయాలి? క్రియ చేయాలి. భార్యలు ఎవరైతే ఉన్నారో మరి భర్తలు కూడా భార్యలకు ఏం చేయాలి?
పని జరిగించాలి. ఆ ప్రేమను వెల్లడిపరిచే విధానం అనేది ఆ పని రూపంలో వారికి ఏం చేయాలి? తెలియపరచాలన్నమాట. అందుకనే ఈ రోమపత్రిక 5:8 మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను అంటున్నాడు. అందుకనే దేవుడు ప్రేమ అనేది ఎలాంటిదో మనకు అర్థమైనప్పుడు మరి ముందుగా మనం దేవుడికి ప్రయారిటీ ఇవ్వటం మంచిదా కాదా? అంటే మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన తల్లిదండ్రుల కంటే ముందే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు, ముందే మనల్ని ప్రేమించి ఉన్నాడు. మరి మనం చేసినటువంటి తప్పుల వల్ల వచ్చినటువంటి ఆ యొక్క పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని తీసివేయడానికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మరణం పొందడానికి వెనకాడలేదన్నమాట. అంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నటువంటి దేవుడిని మనం ఏం చేయాలి? ముందు ప్రేమ ఇవ్వాలా లేదా? అందుకని యేసుక్రీస్తు వారు కూడా మాట అంటున్నాడు. ఏమన్నా తెలుసా? ముందు ఈ యొక్క చూడండి ఏమంటున్నాడు, మార్కు సువార్త 12:28 చదువుకున్నాం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైనటువంటి ఆజ్ఞగా ఇచ్చాడు అన్నమాట. అవునా? రెండో ఆజ్ఞగా ఏం చేస్తున్నాడు? అప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 5:14 చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5:14 ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. చూసారా? అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క మాట ధర్మశాస్త్రం అంతా కూడా అందులో ఇమిడి ఉన్నదంటే దేవుడు రెండో ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాడు? తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెండ్రులకి, బంధుమిత్రులకి, సహోదరులకి, వీరందరినీ కూడా ప్రేమతో నువ్వు ఉండు అని ఆ ఆజ్ఞను తీసుకొచ్చి మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞగా ఏం చేశాడు? పాత నిబంధనలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, వారికి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని నువ్వు తీర్చాలి, అప్పుడే భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని చెప్పి దేవుడు సెలవిచ్చాడు అన్నమాట. ఆ సెలవిచ్చినటువంటి ఆయన ఇప్పుడు చూడండి, లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 25-27 వరకు చదువుదాం. లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 25-27 వరకు చదువుకొని మనం ముగించుకున్నాం. ఓకేనా? బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఏంటో తెలుసా? అంటే ఇదిగో, నీకు కావలసిన దానికంటే ఎక్కువ సంపాదించి నా కుటుంబంలో అన్నీ నేను చూసుకోవాలనుకున్నావు అనుకో, నీ కష్టార్జితం అనేది నువ్వు అనుభవిస్తావని దేవుడు చెప్తున్నాడు. కానీ ఇదిగో, అందరికంటే నా కుటుంబమే బాగుండాలని అక్రమంగా సంపాదించడం కోసం వెళ్ళాడు అనుకోండి, అదేమవుతుంది? పాపం అవుతుందా లేదా? ఆ పాపం ఎవరి కొరకు చేస్తున్నాడు? కుటుంబం కోసమే కదా. అందుకని దేవుడు అంటున్నాడు, ముందు నీవు నా ఆజ్ఞలు పాటించు, ముందు నీవు నన్ను ప్రేమించు, తర్వాత నువ్వేం చేస్తావంటే పాపములోకి వెళ్లకుండా నీకు వచ్చినటువంటి పనికి వచ్చినటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ పొందుకున్నటువంటి డబ్బులతో నీ కుటుంబాన్ని పోషించుకుంటావు. అలా కాకుండా పక్కన వాళ్ళకి ఇది ఉంది కదా, నేను కూడా దాన్ని తీసుకురావాలనుకున్నాం అనుకో, మరి మనకున్నటువంటి సంపాదనలో దాన్ని తీసుకురావడానికి కుదరదు ప్రియమైన దేవుని వలన. ఒకవేళ దాన్ని మనం తెచ్చుకోవాలనుకో,
ఒక భార్య మీద ప్రేమ ఉండి, ఒకవేళ ఇంకేదైనా కొనాలనుకో తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండి, ఇంకేదైనా కావాలని మరి అక్క చెల్లెండ్రుల మీద ప్రేమ ఉండి తేవాలనుకున్నాం అనుకో, మన సంపాదన కంటే ఎక్కువ ఖరీదైన మనం కొనాలంటే మనం ఏం చేయాలి? తప్పు చేయాలా? అక్రమంగా సంపాదించాలా? అవునా కాదా? అంటే దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో మొదట నీవు నేను చెప్పినట్లు మీరు నన్ను అంగీకరించి సంఘంలోకి వచ్చి బాప్తిస్మం ద్వారా రక్షణ పొందుకొని నా శిష్యుడు అవ్వటానికి నువ్వు ఒకవేళ మనసు ఒప్పుకొని ఇదిగో పాప క్షమాపణ నిమిత్తం నా దగ్గరకు వచ్చావనుకో, నువ్వేం చేయాలంటే పాపంలోకి మళ్ళా వెళ్ళకూడదు. ఆ వెళ్ళకూడదని నువ్వేం చేయాలో తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలన్నిటినీ కూడా నీవు ద్వేషించాలి. ఒకవేళ ఆ పాపంలోకి వెళ్ళటానికి నీకెవరైనా ప్రేరణ కలిగించారనుకో, అది తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, అక్క చెల్లెండ్రులైనా, అన్నదమ్ముళ్ళైనా, ఎవరైనా సరే నీకు ప్రేరణ కలిగిస్తున్నారనుకో, నువ్వేం చేయాలో తెలుసా? ఆ తప్పు నేను చెయ్యను అని చెప్పి నువ్వు వెనకడుగు వేయాలన్నమాట అక్కడ. అవునా కదా? అది సినిమా డైలాగ్ తెలుసా మీకు? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పడని మన సినిమాలో మనం వింటాము. కానీ మన జీవితంలో చేస్తాం అలాగా? చెయ్యం ప్రేమైన దేవుని వలన. అందుకని బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నీవు లోకంలో పాపం చేయకుండా ఉండాలంటే మొదట నీవు నా దగ్గరికి రావాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో నీ తండ్రి అయినటువంటి దేవుడిగా ఉన్నటువంటి నన్ను నీ బలంతో నువ్వు ఏం చేయాలంటే నన్ను సేవించాలి. అప్పుడు నువ్వు లోకం అనే పాపంలోకి వెళ్లకుండా ఉంటావు. ఆ పాపాన్ని వెళ్లకుండా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులకు పేరు వచ్చింది, నీ అన్నదమ్ములకు పేరు వచ్చింది, అవునా? నీ భార్యకు పేరు వచ్చింది. నీవు నిజాయితీగా ఉన్నప్పుడు నీ కుటుంబం అంతా కూడా నువ్వు చేసినటువంటి మంచి పనులు బట్టి ఆ కుటుంబం అంతా ఒక మంచి పేరు సంపాదించినటువంటి పరిస్థితి ఉంటుంది. సమాజంలో తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని వల్ల. అందుకని దేవుడు ఏమన్నాడు చూడండి తర్వాత 27, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. చూసారా? ఎవడైనను నా సిలువను మోసుకొని అంటే మనం ఏం చేస్తాం తెలుసా? యేసుక్రీస్తు వారు ఇష్టపడడం చేస్తాం లేదా? ఇష్టపడదు ఏం చేస్తారు? చక్కగా ఒక సిలువ తెచ్చి, అది ఎలాంటి వాళ్ళు అయినా సరే ఆ సిలువ మోసుకొని వెనకమాల కొడతా ఉంటే దాన్ని వీడియో తీసుకొని ఏం చేస్తారు? అందరూ స్టేటస్లో పెట్టుకుంటారు. అమ్మో చూసావా, నేను యేసుక్రీస్తు వారు వేషం వేసి ఇలా నేను సిలువను మోస్తున్నాను, ఇదిగో దేవుడు నేను చేసినటువంటి ఆ పాపాలను క్షమిస్తాడనేటువంటి ఒక భ్రమలో వెళ్ళిపోతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళ. ఒక్క కొరడా దెబ్బ తగిలిద్దా వాళ్ళకి? ఒక్క చుక్క రక్తం కాలిద్దా? ఆయన్ని ఎన్ని దెబ్బలు కొట్టినా, శరీరం నాకల సాళ్ళ దున్నబడిన, సొగసైన స్వరూపమైన లేకపోయినా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనం ఇంకనూ పాపులమై ఉండగా మనల్ని ఆయన ప్రేమించి ఆయన శరీరమే సజీవయాగంగా బలి అర్పణ చేశాడు. ఆయన పవిత్రమైన రక్తాన్ని సిలువలో కాచి ప్రాణం పెట్టి మనలందరినీ ఆ యొక్క రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు ప్రియమైన దేవుని వల్ల. ఆ రక్తం అనేది వెలకట్టగలిగిందా? వెలకట్టలేనిది అన్నమాట. మనం ఎంత డబ్బులు ఇచ్చైనా సరే మనం పరలోకాన్ని పొందుకోలేము. ఎన్ని డబ్బులు ఇచ్చైనా, ఎంత ఆస్తి ఉన్నా కానీ మనం పాప క్షమాపణ అనేది పొందలేము. అది ఎలా వచ్చింది? విరిగి నలిగినటువంటి హృదయమే దేవుడికి ఇష్టం కాబట్టి ఆ విరిగి నలిగినటువంటి హృదయంతో చేసినటువంటి తప్పుల్ని దేవుడు ఒప్పుకోమంటున్నాడు, మరలా పాపం చేయకుండా నిలబడమంటున్నాడు. వారికి మాత్రమే నేను పరలోకం ఇస్తాను, పాప క్షమాపణ కలగజేస్తానని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? పాప క్షమాపణ కలగజేయడానికి యేసుక్రీస్తు రక్తం దగ్గరికి వచ్చిన మనం మాత్రం నటించే వారిగా ఉంటున్నామే కానీ ఆ యొక్క సిలువను నిజంగా ఎత్తుకొని
యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాటలు మనం పాటించే వారిగా ఉంటున్నామా? ఆ సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? అది ఒక యాక్షన్ సినిమా తీసినట్టుగా తీయటం కాదు. యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మార్గంలో మనం నిజాయితీగా నడవటమే సిలువను ఎత్తుకోవటం. ఆ నడిచేటువంటి మార్గంలో ఏదైనా శ్రమలు వచ్చినాయి అనుకోండి, ఆ శ్రమలను భరించటమే యేసుక్రీస్తు వారు సిలువను ఎత్తుకున్నట్టు అనమాట. మరి ఈ విషయాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడు ఎందుకు అలా అన్నాడో మీకు అర్థమైనప్పుడు, లోకం అనే పాపంలోకి వెళ్లకుండా ఉండాలంటే ముందు దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమిస్తే ఎక్కడ కూడా నువ్వు తప్పు చేయకుండా ఉంటావు, నీ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంటుంది, నీవు కూడా క్షేమంగా ఉంటావని దేవుడు హెచ్చరిస్తూ ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా కన్న తండ్రి, నీ నామానికి స్తుతి కలుగును గాక.